శంషాబాద్కు కొత్త ఫేమ్, ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్. శంషాబాద్ అంటున్నారు. ఏరోట్రేపాలింగ్ హబ్ గా శంషాబాద్ అభివృద్ధి. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ భూమ్ కు ఛాన్స్. భూములు, విల్లాల, గృహాలకు డిమాండ్. భూముల కొనుగోలుకు ఎంక్వైరీ షూర్. భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్ ఇక ముందు దేశానికే ఏరోట్రోపాలిస్ హబ్ గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై దేశంలో 4 మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో శంషాబాద్ ఇక శివరి ప్రాంతం కాదు, దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్ గా అభివృద్ధి చెందిన శంషాబాద్ తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రైన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపాలిస్ హబ్ గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం, అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, త్రిబుల్ ఆర్తో కూడా అనుసంధానం ఉంది. సో ఐటీ హబ్బులతో అనుసంధానం. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లలో రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడ నుంచి సుమారు 100కు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకు మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది. విమానాశ్రయ కారిడార్ల సమీపంలోని ఇల్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్బులైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరో నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. సో ఇప్పుడు మరి ఈ ప్రాంతాలకైతే ఫుల్ డిమాండ్ ఉంది. 2-3 ఏళ్లలో శంషాబాద్ ఔటర్ వెంట ఉన్న ప్రాంతాల్లోని భూముల ధరలు 15 నుంచి 25% మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డింగులు, లాజిస్టిక్ హబ్బులు, ప్రతిపాదిక మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. ఈ ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్, మణికొండ, హైటెక్ సిటీ, కొత్తపేట ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు అయితే వస్తాయి. సమగ్ర అభివృద్ధి దశగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం హైరేజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆసుపత్రులు, స్కూల్స్, రిటైల్ హబ్స్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు ఒక అడుగుకు 6,000 నుంచి 8,000 మధ్యలో ఉండగా భూముల ధరలు గజానికి 55,000 నుంచి 60,000గా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం కోసం శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వైపు దృష్టి సారించాయి. 2027 నాటికి ఏటా 10 నుంచి 17% వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనాలు వేస్తున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపాలిస్ హబ్ గా శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజన్ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండడంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్లకు సూట్ కు ట్రానిక్స్ ఆఫీస్ గా మారుతుంది. 5 స్టార్ హాస్పిటల్స్, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు లగ్జరీ రెసిడెన్సీ కస్టమర్గా అభివృద్ధి చెందుతాయి. సో అంతేకాకుండా శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అయితే శంషాబాద్, ఈ బెంగళూరు హైవే ఏముందో దాదాపు మనం షాద్నగర్ వరకు అనుకోవచ్చు. షాద్నగర్ దాటి షాద్నగర్ ముందు శంషాబాద్ చుట్టుపక్కల ఈ మూచర్ల ఇవన్నీ కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అభివృద్ధి అయితే చాలా ఈజీగా వస్తుంది. సో అటు సైడ్ అయితే మీరు కనుక ఇప్పుడు కనుక భూములు అయితే కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు 2-3 ఏళ్లలోనే మీరు కొన్న భూములు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో మీకు ఏమైనా రియల్ ఎస్టేట్లో ఓపెన్ ఫ్లాట్ కానీ లేదంటే ఇల్లు కానీ ఏదైనా కొనాలని ప్లాన్ ఉంటే కనుక ఈ ఏరియాలో మీకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు అడిగి ఉంటే ఈ ఏరియాలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోండి, డెఫినెట్గా పెరుగుతుంది. సో శంషాబాద్కి ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఒక్కసారిగా భూముల రేట్లు ఎలాగ పెరిగినాయి చూసాం మనందరం కూడా. ఇప్పుడు ఈ హై స్పీడ్ రైలు కారిడార్తో అది మరింతగా పుంజుకోవాలని కూడా మనందరం ఆశిద్దాం. సో అదేంటి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.